మన హిందూ ఆచారాల ప్రకారం ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంటుంది. అలా ప్రతి పేరుకి ఒక్కో ప్రత్యేకత కూడా ఉంటుంది. శ్రావణ మాసంలోని ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. మరి ఆ పేరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాం. భవిష్య పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. మహజిద్ అనే రాజు మాహిష్మతిని పరిపాలించేవాడు. అతనికి పిల్లలు లేరు. అతను తన సమస్యకు పరిష్కారం కోసం ఋషులు బ్రాహ్మణుల సహాయం కోరుతాడు. పరిహారం దొరక్క సర్వజ్ఞుడైన జ్ఞాని లోమేష్ను సంప్రదిస్తాడు. లోమేష్ ధ్యానం చేసుకొని రాజు యొక్క దురదృష్టం అతని పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితమని తెలియజేస్తాడు. తర్వాత రాజుతో ఇలా చెప్తాడు. పూర్వజన్మలో నీవు వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తుండగా విపరీతమైన దాహం వేసి చెరువు వద్దకు చేరుకున్నావు. అక్కడ ఒక ఆవు ఇంకా దూడ నీళ్లు తాగుతుంటే వాటిని తరిమివేసి ఆ నీటిని నీవు తాగావు. ఈ పాపం వలన నీకు సంతానం లేకుండా పోయింది. ఈ పాపం పోగొట్టుకోవటానికి శ్రావణమాస ఏకాదశి వ్రతం పాటించాలని రాజు మరియు రాణికి లోమేష్ సలహా ఇస్తాడు. సలహా ప్రకారం దంపతులు ఉపవాసం ఉండి విష్ణువుకి ప్రార్థనలు చేసి రాత్రంతా జాగరణ చేస్తూ భక్తిపూర్వకంగా గడుపుతారు. వారి రాజ్యానికి వారసుడు కావాలనే కోరిక కొడుకు పుట్టడంతో నెరవేరింది. ఇలా వ్రతం చేయటం ద్వారా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి, జీవితంలో వెలుగు వస్తుంది. ఇక ఈ వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ ఏకాదశి ఆగస్టు 16, 2024 ఆదివారం రోజున వచ్చింది. పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్ఠగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్క. ఇలాంటి మరిన్ని విషయాలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.